హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు చాలా టేస్టీగా ఉండే ఫ్రై పీస్ చికెన్ పకోడా బిర్యానీ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా 1 కిలో చికెన్ను మంచిగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి మ్యారినేషన్ చేసుకుంటామండి చికెన్ పకోడా కోసం ముందుగా. సో దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అండి. తర్వాత బాండింగ్ కోసం మనకు కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది మంచిగా బాండింగ్ ఇస్తుంది కదా మనకు. తర్వాత దీంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను అండి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఈ ప్రిపరేషన్ మనకు ఫ్రై పీస్ కోసం కావాలి. దీంట్లో అయితే నిమ్మరసం వచ్చేసి ఒక 2-3 తీసుకున్నాను అండి. నిమ్మకాయలు 2-3 సరిపోతాయి ఎగ్జాక్ట్లీ 1 కిలో చికెన్ కాబట్టి. ఇలా ముందుగా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను పెరుగు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అండి. ఎగ్జాక్ట్లీ 2 టేబుల్ స్పూన్ అయితే మంచిగా మనకు చికెన్ కొంచెం సాఫ్ట్గా మంచిగా ఇలాగా ఈ విధంగా రెడీ అయిపోతుంది. తర్వాత ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని తగినంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడకగానే చికెన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీస్లో మనము డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. డీప్ ఫ్రై చేయకుండా ఒక 50% మనం ఫ్రై చేసుకుంటాము. ఎందుకంటే ఇది ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి ముక్క కొంచెం గట్టిగా ఉండాలి. సో ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని నేను 2 వైపులా తిప్పుకుంటూ ఒక 50% వరకు అయితే కుక్ చేసుకున్నాను అండి. చూసారా, ఇలా టర్న్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. మామూలు బిర్యానీకి అయితే మనకు పీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా కుక్కర్లోనే యాడ్ చేసుకుంటాం. కానీ ఈ బిర్యానీ ఎలా అంటే ముందుగా ఫ్రై పీసెస్ను ఫ్రై చేసుకుని తర్వాత బిర్యానీ చేసుకున్న తర్వాత దాంట్లో యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇలాగా ముక్కలన్నీ ఇలా పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసారా, ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓన్లీ 50% ఇది ఫ్రై చేశాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ యాడ్ చేస్తున్నాను అండి. కుక్కర్లో ఒక 5 లీటర్స్ కుక్కర్ అండి ఇది వచ్చేసి నేను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కుక్కర్ వేడకగానే దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చూసారా, ఆ ఆయిల్ వేడకలోగా నేనైతే ముందుగా ఒక 2 ఆనియన్స్ పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 5 to 6, తర్వాత టొమాటోస్ కూడా 2 కట్ చేసి పెట్టేస్తున్నాను అండి. ఇప్పుడు ఆయిల్ వేడకగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంతకుముందు నేను ఏం చేశానంటే ఒక వేరే ప్యాన్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ రాగానే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇది మొత్తం మనం లో ఫ్లేమ్ చేసేసుకోవాలి, మళ్ళీ కొంచెం మాడిపోతుంది. చూసారా, ఈ విధంగా ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ మినిట్ అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పట్టా లవంగాలు ఒక 5 to 6 యాడ్ చేసుకున్నాను అండి. తర్వాత టొమాటోస్ ఉన్నాయి కదా, ఆ టొమాటోస్ కూడా నేను ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అండి. ఇది మంచి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను కారం వచ్చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండి. మనకు చికెన్ కూడా మనం మిక్స్ చేసుకుంటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎగ్జాక్ట్లీ. తర్వాత అది మంచి మిక్స్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకుని ఒక 2 minutes ఇలా ఫ్రై చేసి రోస్ట్ చేసి పక్కన తీసేసుకున్నాను. మళ్ళీ ముక్కలను ఈ ముక్కలు పక్కన పెట్టేసుకొని ఆ బగార్లోనే మనం వాటర్ వేసేసుకోవాలి ఫర్ బిర్యానీ కోసం. ఈ ముక్కల తర్వాత మనం యాడ్ చేసుకుందాం రైస్లోకి. ఇలాగా ఎసరు యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనకు సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ మంచిగా ఇలా బాయిల్ అవుతుందండి. సో బాయిల్ అయిన తర్వాత నేను ఏం చేశాను అంటే రైస్ ముందుగా నానబెట్టుకున్నాను కదా, ఆ రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్నాను. దీన్ని మనం ఎగ్జాక్ట్లీ ఒక 50% కుక్ చేస్తే సరిపోతుందండి. చూసారా, ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఎగ్జాక్ట్లీ నేనైతే 50% కుక్ చేశాను. ఈ స్టేజ్లో ఒక 5 minutes ఎగ్జాక్ట్ ఇది అయితే 5 minutes టైం పడుతుంది. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై పీసెస్ను చికెన్ ఫ్రై పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యాడ్ చేసిన తర్వాత దీంట్లో నేను పైనుంచి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను అండి. నెయ్యి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కదా మనకు. ముందు కూడా వేసుకోవచ్చు, మనము ఫైనల్ స్టేజ్లో కూడా వేసుకుంటే కూడా చాలా ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా మంచిగా యాడ్ చేసేసుకుని చికెన్ ముక్కను మొత్తాన్ని మెల్లమెల్లగా ఇలాగా మిక్స్ చేసుకున్నాను రైస్లోకి. ఇప్పుడు రైస్కి మన బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది, తర్వాత చికెన్ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుందండి. సో ఇలాగా మంచిగా మిక్స్ చేసుకొని
టోటల్గా ఇలాగా క్లోజ్ చేసుకున్నాను. పైనుంచి నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను లాస్ట్గా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను అండి. తర్వాత దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం యాడ్ చేసుకొని మనం ఎగ్జాక్ట్లీ నేనైతే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు అండి, నియర్లీ ఒక 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా స్టీమ్ చేసేసుకున్నాను అండి. సో అప్పటి వరకు రైస్ మొత్తం మనకు మంచిగా ఇలా చూసారా పొడి పొడిగా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. నేను అందుకే ఎప్పుడు బిర్యానీ కోసం కుక్కర్ని సెలెక్ట్ చేసుకుంటాను అండి. సో ఇది మంచిగా దమ్ అవుతుందన్నమాట. ఆ ఫ్రైడ్ పీస్ కూడా కొంచెం మనం ఏముందంటే దీంట్లోకి రైస్ వాటర్ మొత్తం మిక్స్ అయిపోయి చాలా సాఫ్ట్గా, కొంచెం పకోడా కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. చూసారా చాలా అరోమా చాలా బాగుందండి, స్మెల్ మాత్రం అద్దరిపోయింది. సో ఈ సండే అయితే మా పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేశారండి. ఇది నేను యాక్చువల్గా మా అక్క వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు తను చేసింది. సో దానికి కొంచెం డిఫరెంట్గా నేను ట్రై చేశాను, చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో తప్పకుండా ఈ సండేకి మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో నేను కాంబినేషన్గా దహి చిక్కీ చేశాను. సో చాలా బాగుందని చెప్పారు పిల్లలు కూడా, మా ఆయన కూడా చాలా బాగుందని చెప్పారు. సో ఈ వీడియోస్ మీకు నచ్చితే, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఈ సండేకి మీ ఇంట్లో వాళ్ళతో సహా మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.